అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసాం. 6 ఆగస్టు 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనమాట. మార్నింగ్ అయితే అప్డేట్ ఇచ్చినాం. మార్నింగ్కి ఇప్పటికైతే చాలా అప్డేట్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. రైట్ సైడ్లో ఉన్న మండపంలో మనకు శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి విగ్రహాలు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న మండపంలో మనకు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి విగ్రహాలు అయితే రెడీ చేస్తారు అనమాట. ఇక మాటలలో కాదు, వీడియో చూపించుకుంటూ మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. మార్నింగ్కి ఈవినింగ్కి అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి. చాలా వరకు అయితే మేకింగ్ చేసిరన్నమాట. ఇప్పుడైతే ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఖైరతాబాద్ మహా గణేశుని 7 సర్పాల దగ్గరికి అయితే వెళ్దాం జూమ్తోనైతే. సో మన కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే ఉన్నారు కదా, వాళ్ళైతే ఇక్కడ సర్పాలకు సంబంధించి జాలి అయితే పెడుతున్నారు. అండ్ బ్యాక్ సైడ్ అయితే కొంచెం వెల్డింగ్ పనికి సంబంధించి వెల్డింగ్ పనులు కూడా చేస్తున్నారు అనమాట. సో ఇది జాలి పెట్టిన వెంటనే మనకు మట్టి పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో కనిపిస్తుంది, ఒకటే బ్యాలెన్స్ ఉంది. అండ్ అవి పెట్టినందుకు కూడా చాలా మంది అంటున్నారు ఖైరతాబాద్ గణేష్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది. అదే గణేష్ అయితే పాములు పెట్టినాక చూడండి బ్రదర్, ఒక రేంజ్లో అయితే కనిపిస్తాడు. అండ్ అదేవిధంగా కొంచెం కిందికి చూసుకుంటే మన ఖైరతాబాద్ మహా గణేశుడు మెయిన్ ఫేస్ అనమాట. ఆయన తొండంకి అయితే క్లియర్గా మట్టి పెట్టేసి ఏవైతే తాడులు ఉంటాయో ఆ తాళ్లతోనైతే కొంచెం ఏంటంటే ఆ మట్టి ఊసిపోకుండా గట్టి కట్టిరన్నమాట. అంటే ఏదైతే కుడతారో అంటే మన కింద పడకుండా అనమాట, జాలి మీద నుంచి జారి పడకుండా తాళ్లతో మొత్తం కట్టేసారు అనమాట. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, అదేవిధంగా శంకరుని తలల దగ్గర మనకు హెయిర్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది కూడా హ్యాండ్తోనే అయితే జరుగుతున్నాయి. చూడండి మీకు క్లియర్గా అయితే కనిపిస్తుండొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే అమ్మవార్ల ఫేస్ల దగ్గర అయితే మనకు ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ వర్క్ చేసి కంప్లీట్ చేసేసి అయితే నార్మల్గా అయితే వదిలేసారు అనమాట. అండ్ ఇక్కడ కొంచెం కిందికి వచ్చి మనకు ఆశీర్వదించే చేయి కాడ చూసుకుంటే మనకు ఆశీర్వదించే చేయి బ్యాక్ సైడ్ ఏదైతే ఆయుధాలు పట్టుకుంటారో ఆ చేయిలకైతే మట్టి పెడుతారు. వెనకాల త్రిశూలం పట్టుకున్న చేయికి, అదేవిధంగా వెనకాల బాణం పట్టుకున్న చేయికి అయితే మట్టి అయితే పెట్టారు అనమాట. క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్ త్రిశూలం పట్టుకున్న చేయికి అయితే మట్టి పెడుతున్నారు అదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే లడ్డు చేల దగ్గర అయితే కొంచెం వీణ, అదేవిధంగా కొంచెం కమలం పువ్వు అలాంటివి అయితే ఉన్నాయి. కానీ ఇంకా మట్టి అయితే పెట్టలేరు, ఓన్లీ గడ్డి పెట్టేసి వదిలేసారు. ఇక గడ్డి పెట్టేసారంటే మట్టి పెట్టేశారనమాట. అండ్ ఇట్లా అయితే ఈ విధంగా అయితే జూమ్ చేసి చూపిస్తే మనకి ఈ విధంగా అయితే పనులు అయితే పైన అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక టోటల్గా 7 తలలతోని 14 చేతులతోనైతే మనకు జూమ్లో అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాడు అనమాట గణేశుడు. అండ్ రేపు ఈవినింగ్ వరకు అయితే పాములు కూడా మట్టితోనైతే కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఖైరతాబాద్ గణేశుని వెనకాల ఏదైతే షాలు అన్నానో ఆ షాలుకు సంబంధించి దగ్గరికి వెళ్తే సరిగా కనిపించకపోవచ్చు. ఇప్పుడు దూరం నుంచి చూసుకుంటే మనకు ధోతికి సంబంధించి వెనకాల షాలు అయితే డిజైన్ ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. అండ్ కింద విగ్రహాలు అయితే మీకు తెలిసిందే, దగ్గర నుండి కూడా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఒక్కసారి దగ్గరికి వెళ్ళి క్లియర్ టు క్లియర్ ఇంకా అప్డేట్ అయితే మాట్లాడుకుందాం. దగ్గరికి వెళ్తే ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ పక్కన మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర అయితే 3 విగ్రహాలకు సంబంధించి అయితే మొత్తం అయితే రెడీ చేసారు అనమాట. ఆ 3 విగ్రహాలు ఎట్లా కనిపిస్తున్నాయి ఏందనేసి అయితే చూపిస్తాను. ఓన్లీ అంటే ఫేస్కి మాత్రమే చూపిస్తాను మీకు. కొంచెం మొత్తం అయితే రెడీ కాలేదు కాబట్టి ఓన్లీ ఫేస్లో అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకుంటే 2 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. అండ్ రాజ్ కుమార్ అన్నతో మొన్న ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడైతే ఇంటర్వ్యూలో మనకి ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది బ్రహ్మదేవుడు కూడా మనకి రావడం అయితే జరుగుతుందని చెప్పిండు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 3 విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. మనకు లక్ష్మీదేవి, అదేవిధంగా విష్ణుమూర్తి. అండ్ మధ్యలో అయితే స్వామి నాకు బ్రహ్మదేవుడు అయితే అనిపిస్తుంది. ఇంకా మధ్యలో ఉన్న స్వామివారు ఎవరో మీకు తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. 3 విగ్రహాలు అయితే టోటల్గా రెడీ అయిపోయినారనమాట. ఇంకా ఈ విగ్రహాలకు మొత్తం చూసుకుంటే మధ్యలో ఉన్న స్వామివారికి అయితే గడ్డం, ఆయన వెనకాల హెయిర్, పైన కిరీటం, ఆయన అమ్మవారికి కూడా కిరీటం, వెనకాల హెయిర్, వెనకాల స్వామివారు కూడా హెయిర్, 4 చేయిలు అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. అండ్ అమ్మవారు కూడా 4 చేయిలు అయితే పెట్టడం అయితే జరిగింది. మధ్యలో స్వామివారు కూడా 4 చేయిలు పెట్టలే, 2 చేయిలు మాత్రమే ఉన్నాయన్నమాట. కళ్యాణం చేస్తున్న విధంగా అయితే తయారు చేసినైతే అనిపిస్తుంది నాకు. సో చూడండి, మధ్యలో స్వామి పేరు ఏమైనా అయ్యి ఉంటే అంటే మీకు తెలిసి ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సో ఇదన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సేమ్ యాజ్ యూజువల్గా మనకు మట్టి వీళ్ళు ఏవైతే ఒడిశా నుంచి వచ్చిన కళాకారులు ఉన్నారో వాళ్ళు ఏదైతే స్వామివారికి అక్కడ పైన చేతుల దగ్గర అక్కడ ఇక్కడ మట్టి పెడుతున్నారో, అదేవిధంగా వేరే విగ్రహాలకు సంబంధించి మట్టి పెడుతున్నారో ఆ మట్టికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక మన చంద స్వీకరణ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఉండి కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ బాలరాముని దగ్గరకు వచ్చి చూసుకుంటే మనకి బాలరాముని దగ్గర మనకు ఓన్లీ మనకు ఏదైతే వరి పొట్టు ఉందో వరి పొట్టుతోనైతే ఫినిషింగ్ వర్క్ చేసేసి అలానే వదిలేసిరు. ఇంకా కొంచెం ఈ ఫస్ట్ కోటింగ్ ఓన్లీ ఫస్ట్ కోటింగ్ ఒకటే చేసి వదిలేసారు అనమాట. ఇంకా అయితే వర్క్ అనేది ఇంకా ఏం చేయలేరు ఇక్కడ బాలరాముని దగ్గర. చూసాం ఇంకా రేపు అవుతుందో ఎల్లుండి అయితే చూద్దాం. అండ్ ఇక్కడ ఏదైతే వెల్డింగ్ జరుగుతుంది బాలరాముని బ్యాక్ సైడ్ అయితే వెల్డింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఆ వెల్డింగ్ సంబంధించింది ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో మన గుట్టల్లాగా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నారని చెప్పాను కదా, అదేవిధంగా ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో అయితే గుట్టల్లాగా అయితే చేస్తున్నారు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎగ్జాక్ట్
మన ఖైరతాబాద్ గణేష్ పాదాల దగ్గర చూసుకుంటే మనకు ఎలుక దగ్గర పాదాల దగ్గర ఇంకా ఎలాంటివి అయితే మనకు అప్డేట్స్ అయితే కనిపించట్లేదు. యాజ్ యూజువల్గా నార్మల్గా అయితే వదిలేసారు. ఇంకా అంటే ఎందుకంటే మొత్తం పైన మొత్తం చాలా ఉంది కదా మట్టికి సంబంధించి, అవన్నీ జరిగిన తర్వాత సెకండ్ కోటింగ్ మట్టి అనేది జరుగుతుంది అన్నమాట. కనిపిస్తుంది కదా జూమ్లో దగ్గర నుండి చూసుకుంటే ఈ విధంగా అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనకు రాహుకేతుకు సంబంధించి చూసుకుంటే మనకు డిజైన్ చేసేసి అంటే మనకు ఏడైతే కింద స్వామి రాహుకేతు స్వామి వాళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ కింద డిజైన్ చేసిరు, అదేవిధంగా స్వామి వాళ్ళకి డిజైన్ చేసి నార్మల్గా అయితే వదిలేసిరు అనమాట. ఇంకా ఫస్ట్ కోటింగ్తో వదిలేసారు, ఇంకా సెకండ్ కోటింగ్ అయితే జరగలేదు. అండ్ వెనకాల చూసుకుంటే మనకు ఇప్పుడు ఇంతకుముందు మనకు వెల్డింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పాను కదా, ఆ వెల్డింగ్ పనులు దీనికి సంబంధించి అనమాట. దీనికి సంబంధించి అక్కడైతే వెల్డింగ్ పనులు అయితే అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. శివపార్వతులకు సంబంధించి కళ్యాణం ఇక్కడ కూడా నాకు తెలిసి 3 విగ్రహాలు రాబోతున్నాయి. తెలిసింది 3 విగ్రహాలే, ఎందుకంటే ఇక్కడ 2 విగ్రహాలు అవుతున్నాయి. అండ్ ఇక్కడ విగ్రహం రానికైతే మనకి ఇక్కడ పెట్టిరు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక పోల్ అయితే పెట్టారు. సో టోటల్గా అయితే 3 విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. ఈ విగ్రహాలు ఈరోజు ఈవినింగ్ వరకు అయితే గడ్డి పెట్టేసి మొత్తం రెడీ అయితే ఆ మట్టితో కూడా నాకు తెలిసి రేపు మధ్యాహ్నం వరకు అయితే కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయ్యే ఛాన్సెస్ కంపల్సరీ అయితే అవుతాయి అన్నమాట. సో శివపార్వతులకు సంబంధించి విగ్రహాలు అన్నమాట. సో ఇది ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ అనమాట. ఇక మనకు మార్నింగ్కి ఈవినింగ్కి అయితే కొంచెం ఆ విగ్రహాలు అయితే మనకు శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన విగ్రహాలు అయితే రెడీ చేశారు. సో ప్రజెంట్ అయితే ఇది ఉందన్నమాట. అండ్ ఉన్న వర్క్ మొత్తం పైననే జరుగుతుంది, మొత్తం చేతుల దగ్గర అక్కడెక్కడ, ఎందుకంటే 14 చేతులకు ఆయుధాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా వెనకాల కిరీటం దగ్గర వెనకాల బ్యాక్గ్రౌండ్ అవన్నీ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. సో ఒక్కసారి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ముందర కూడా చూసుకుంటే చాలామంది మార్నింగ్కి ఈవినింగ్ అయితే చాలా ఉంటారు. మార్నింగ్ ఎవరు ఉండరు కాబట్టి మనకి ఎవరు కనిపారు. ఇప్పుడైతే చాలామంది వస్తుంటారు, దర్శించుకుంటుంటారు, ఫోటోలు తీసుకుంటుంటారు, అదనమాట. అందుకే చాలా పబ్లిక్ కనిపిస్తుంది. ఒక్కసారి మనం లాంగ్ వచ్చినాం, గణేష్ని కూడా చూసుకోండి మీరు. కనిపిస్తుంది కదా మీకు క్లియరా. తొండం గురించి కూడా మన వీడియోలలో చాలా వరకు డిస్కషన్ అవుతుందన్నమాట. అటు ఉండే ఇటు పెట్టిరు అని. సో మనకు పోస్టర్ అనేది ఓన్లీ అంటే ఇలా ఉండబోతుంది అనేసి చెప్పడానికి, పోస్టర్లో సేమ్ టు సేమ్ ఉండే విధంగా అయితే రాకపోవచ్చు నాకు తెలిసి. అక్కడిక్కడ ఒక 5% 10% అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో చూసుకుంటే దంతాలు చెవులు ఖైరతాబాద్ గణేష్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో 6 జూలై 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అయితే ఇదన్నమాట.